హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈయన పేరు డి దుర్గారావు. ఈయన ఎందుకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నానని మీకు అనిపించవచ్చు. ఈయన మా మిస్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీగా చేస్తుంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలనే ఉద్దేశంతో ఈయన రావడం అనేది జరిగింది. అయితే ఏం చేస్తుంటావు అని అంటే ఆటో డ్రైవర్గా చేస్తున్నాను అన్నారు. 18,000 ఒక సంవత్సరానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మీకు ఫ్యామిలీ పడుతుందంటే, మరి 18,000 అయితే కట్టలేను సార్ అని అన్నారు. అయితే ఏంటి 18,000 అయితే కట్టలేనన్న వ్యక్తివి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలనే ఆలోచనతో ఎలా రాగలిగావు అని నాకు డౌట్ వచ్చి అడిగాను. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో అంతో ఎంతో స్తోమతుండి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కొట్టుకోవడానికి ఎంతో అవసరమని తెలిసినప్పటికీ కూడా ముందుకు రావట్లేదు. అలాంటిది ఒక ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి, అందులోని పేద వ్యక్తి ఎలా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడని డౌట్ వచ్చి అడిగితే, ఆయన ఒక యాక్సిడెంట్ వాళ్ళ పాప జరిగిందని చెప్పాడు. మరి ఆయన మాటలో ఆ విషయం తెలుసుకుందాం. దుర్గారావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటి సార్, మీ పాపకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. ఎలా అయింది, ఏంటి, ఎంత ఖర్చు అయింది, ఏంటి పరిస్థితి సార్? సార్ రీసెంట్గా ఒక నెల క్రితం సార్ మా పాపకి యాక్సిడెంట్ అనేది అయింది సార్. మేడ నుంచి పడిపోవడం జరిగింది సార్. పాప మేడ మీదకి వెళ్ళినప్పుడు ఎవరు చూసుకోలేదు. సడన్గా అలా జరిగింది సార్. అలా జరగడం వల్ల మెడికల్ హాస్పిటల్ డైరెక్ట్కి వెళ్ళి జాయిన్ చేయడం జరిగింది సార్. చాలా డబ్బు 10 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యాయి. 10 లక్షలకి ఎక్కువ ఖర్చు అయ్యాయి సార్. ఒక ఆటో డ్రైవర్గా ఉంటుండగా నా పాపను రక్షించుకోవాలా అనే ఆలోచనతో కింద మీద పడి ఆల్కహాల్ ఈల్కహాల్ ఎవరో కాలు పట్టుకొని చివరకు నా పాపను ఎంతో కొంత నేను సేవ్ చేసుకున్నాను సార్. తర్వాత మా పాపకు కూడా ఇంకా ఉన్నాయి సార్. ఇంకా మాట్లాడేది రావట్లేదు. మాట్లాడేది ఒకప్పుడు పడకముందు చాలా చక్కగా మాట్లాడేది సార్. ఇప్పుడైతే మాటలు రావట్లేదు. ఎందుకంటే ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే ఎప్పుడు పడకముందు నాన్న నాన్న అనేది నేను నా పాపలో నేను చాలా కోల్పోయాను సార్. ఇప్పుడు వరకు కూడా నాకు చాలా బాధగా ఉంది. పాపను అనేది హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. సో నా పరిస్థితి అనేది, నేను ఒక ఆటో డ్రైవర్ సార్. ఇంతవరకు కూడా చాలా అప్పు చేసి ఇవన్నీ కూడా నేను చేశాను సార్. నా చేతులైతే ఇంకా లేవు సార్. నా చేతులు ఏమీ లేదు సార్. ఇలాగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను ఇలాగా కనుక్కున్నాను. ఏదైనా అయితే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే ఒక 10 లక్షల వరకు అనేది నాకు ఇంత ముందు అయితే నాకు తెలుసు సార్. ఇప్పుడు నేను తెలుసుకొని ఇలా సార్ని ఇలా కన్సల్ట్ చేశాను. సో కట్టుకోవడానికి కూడా నాకు 18,070 రూపాయలు ఉన్నారు. అంత కట్టుకోవాలని అంత స్తోమత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే ఈ పరిస్థితిలో తినడానికే చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను సార్. మరి ఇంత కష్టంలో ఉన్నారు కదా, ఇది మీరు ఎవరికైనా చెప్తే ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారా, లేదా ఎవరైనా సాయం చేయాలనే పేరుతో మోసం చేశారా సార్? చాలా మంది ఎలాగే సార్, నేను అర్సస్ సాయిని, నేను ఒక రామరాజు కాటన్ వాండర్ మాట్లాడుతున్నాను, 10 లక్షలు సాయం చేస్తాను, ఇది చేస్తాను, చాలా చాలా ఫేక్ కాల్స్ అనేది నాకు వస్తున్నాయి సార్. ఇంతవరకు అనేది నాకు సాయం అనేది లేదు సార్. సాయం చేయకపోయినా పర్లేదు సార్, ఎక్కువ ఫేక్ కాల్స్ అనేది వస్తున్నాయి సార్. ఇలాగ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను తెలుసుకొని సార్ దగ్గరికి వచ్చాను. సార్ అనేది చాలా క్లుప్తంగా నాకు చెప్పారు ప్రతిది కూడా. ఎలాగనేది ఈ 18,000 కూడా ఈ సంవత్సరాన్ని కట్టుకోవడానికి నాకు స్తోమత లేదు సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు సాయం చేస్తామన్న వాళ్ళు చేశారా, లేకపోతే మీ నుంచి ఏమైనా డబ్బులు ఆశించారా? లేదు సార్, నా నుంచి ఆశించారు సార్. 10 లక్షల వరకు మీకు సాయం చేస్తాము, ఒక 3,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కట్టాలి, ఒక 10,000 రూపాయలకు ఇన్సూరెన్స్ కట్టాలి అని చాలా నాకు తెలిసి ఒక 20 ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి సార్. ఈ విషయంలోనైతే నన్ను అయితే చాలా, నా పాప కంటే వీలు చేసింది నాకు ఎక్కువ చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది సార్. వ్యూవర్స్ ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేయాలని చాలామంది చూస్తున్నారు. మీకు 10 లక్షలు సాయం చేస్తాము, మీరు ఒక 3,000 కట్టండి, లేదా 5,000 కట్టండి, 2,000 కట్టండి అని కూడా మోసం చేయడానికి చూస్తున్నారంట. ఏదో రకంగా మోసం చేసి మనం లబ్ధి పొందామని అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. కాబట్టి ఎవరిని మీరు నమ్మకండి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళు ఎవరు మనకి తిరిగి డబ్బులు అడగరు. కాబట్టి మీకు 10,000 సాయం చేస్తాను, మాకు 100 రూపాయలు పెట్టండి అని ఎవరైనా కూడా మీరు పెట్టడం కానీ చేయకండి. ఇలాంటివి తెలుసుకొని ఎవరు మోసపోకండి. అలాగే ఓటీపీలు ఇవ్వడం కానీ, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం మీరు ఓటీపీ చెప్పండి అన్నం కానీ, ఇలాంటివి రకరకాలు జరుగుతుంటాయి. ఇవేవి నమ్మకండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అంటారు. ఏమైనా అవకాశం ఉంటే, ఎంతో కొంత అవకాశం ఉంటే ఈయన తాలూకా అకౌంట్ నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, అకౌంట్ నెంబర్ కాదు. ఆయనతో మాట్లాడి, గతంలో కొంతమంది ఫోన్ చేసినట్టుగా కాకుండా తిరిగి డబ్బులు వేయండి అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైనా సాయం చేయాలనుకుంటే సాయం చేయగలరని కోరుకుంటున్నాం. ఆయన వాళ్ళ పాప తాలూకు ఫోటోలు కూడా ఆయన చూపించారు. చూస్తే
చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలోనే ఆమె ఉన్నది. ఆ పాప మరలా మాట రావాలని మనం అందరం కోరుకుందాం. అలాగే అదే లెఫ్ట్ సైడ్ మెదడు కొద్దిగా దెబ్బతినడం వల్ల రైట్ సైడ్ లెగ్, రైట్ సైడ్ హ్యాండ్ ఈ రెండు కూడా కొద్దిగా పనిచేయడం లేదు. అప్పటికి ఫిజియోథెరపీ చేయిస్తే కొద్దిగా మెరుగుపడింది కానీ ఇంకా సరిపోవట్లేదు. ఇవన్నీ తెలుసుకొని ఆయన ఎలాగైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆయన నాకు ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఈ చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత ఎలాగైనా ఈ విషయం మన వ్యూవర్స్కి తెలియజేస్తే ఎవరైనా ఒకవేళ పొరపాటున ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన వస్తుందేమో అని చెప్పడం, ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైనా మనం ఆపదలో ఉన్నాము కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. నాకు 2-3 కాల్స్ మా మిస్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తుందని తెలిసిన తర్వాత ఒక 4 వరకు కాల్స్ ఎలాంటివి వచ్చాయంటే, ఒక ఆయనకి బైపాస్ సర్జరీ అయిందంట, హార్ట్. ఆ బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత మరలా నాకు బైపాస్ సర్జరీ అవసరం ఉంటుందేమో, మళ్ళీ అవసరం ఉండొచ్చు, నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నాకు ఇస్తారని అడిగారు. అలా బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరు. ఇంకొక ఆయన యాక్సిడెంట్ అయ్యిందంట. యాక్సిడెంట్ అయిన తర్వాత బయటికి రక్తం వచ్చే దెబ్బ ఏది తగలకపోవడం, ఏం అవ్వలేదని అనుకున్నాడు. ఒక వారం రోజుల తర్వాత చూసేటప్పటికి నొప్పి తగ్గలేదు కదా ఏంటని చూసేటప్పటికి లెఫ్ట్ లెగ్ లింక్స్ ఏవో కొద్దిగా జారే అని ఎంఆర్ఐ స్కాన్లో బయటపడిందంట. ఎంఆర్ఐ స్కాన్ మరి సిటీ స్కాన్ మరి అందులో బయటపడిందంట. ఆపరేషన్ చేసుకుందామని అంటే ఆరోగ్యశ్రీ వర్తించదని వాళ్ళు చెప్పారంట. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందని అడిగారు, అప్పటికి లేదు. ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను, నాకు ఇస్తారని అడిగారు. మరి ప్రాబ్లం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కాబట్టి మనం ముందుగానే తెలుసుకొని ఆ ప్రాబ్లం తెలుసుకొని మనం హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా కట్టుకుంటే ఒకవేళ ఏ ప్రాబ్లం రాకపోతే, కొంతమంది అంటారు డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అని అంటారు. ఏ ప్రాబ్లం రాకపోతే అంతకంటే ఇంకేం కావాలి మనకి? ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఇది ఒక భరోసాగా ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. మరి అందుకే ప్రభుత్వం కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటి మీద జిఎస్టీ కూడా తొలగించేసింది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. ఈ ఆరోగ్యశ్రీలు అన్నింటికీ వర్తించవు. ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతే దాదాపు హాస్పిటల్కి వెళ్తే 2 లక్షల వరకు అయిపోతుంది. దానికి ₹1 కూడా ఆరోగ్యశ్రీ వర్తించదు. ఇలాంటివి చాలా జబ్బులు ఉన్నాయి. కాబట్టి ఆ ట్రీట్మెంట్లో కూడా తేడా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి అవసరము. మరి కష్టం వచ్చేటప్పుడే కావాలంటే మాత్రం ఎవరికి ఎవరు. మా ఫ్రెండ్కి ఒక ఆయనకి గులెన్బెర్రీ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వచ్చింది. ఆయన బాడాని ఉదయ్ కుమార్ అని నా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి దాదాపు 34 లక్షల వరకు ఖర్చు అయ్యింది. మ్యాక్సిమం మరి ఇంకా బ్రతికి రావడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్పారు. ఆశలు వదిలేసాము అందరం కూడా. కానీ భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉండబట్టి మళ్ళీ బ్రతికారు. కానీ ఇంకా ఆయనకి పూర్తి స్థాయి ఫ్రీనెస్ అయితే రాలేదు. ఇలాంటి కష్టాలు మనకి చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయన చాలా హెల్తీగా ఉండేవాడు. వ్యవసాయం పనులు చక్కగా చేసేవాడు. స్కూల్కి వెళ్ళిన యాక్టివ్గా పని చేసేవాడు, అన్నీ చేసేవాడు. కానీ సడన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి అనమాట. 34 లక్షలు అయినసరికి ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. దానికి చాలా ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ లోటు నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. అలాగే ఇంకొక విద్యార్థికి అయితే ఏం ప్రాబ్లం వచ్చిందంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఒక దపదపాలుగా ఆయనకి దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అయిపోయింది. కొంతమంది సాయం చేశారు కానీ సాయం కూడా సరిపోలేదు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీలైతే ముందే ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆరోగ్యం తప్పిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎవరు కాబట్టి మీరు అది ఆలోచిస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ ఉంది కదా అని కొంతమంది ఆలోచిస్తారు. ఆరోగ్యశ్రీ అనేది అన్ని జబ్బులకి వర్తించదు, ఒకటోది. రెండోది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అప్రూవల్ రావడానికి కొంత టైం పడుతుంటుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అప్రూవల్ రావడానికి అవర్స్లో మనకి అప్రూవల్ వచ్చేస్తుంటుంది. అలాగే ఈ మధ్యన ఆన్లైన్లో నెలకు 400 కడితే చాలు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు అని చెప్పేసి ఏవో యాడ్లు వస్తాయని చెప్పేసి కాల్ చేస్తున్నారు. ఈ యాడ్లు అనేవి ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వయసును బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఉంటుంది. అలాగే పర్సన్స్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ బీపీ ఏమైనా ఉండేవి అంటే మళ్ళీ ప్రీమియం పెరుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. కామన్గా ఒక ప్రీమియం అనేది ఉండడం అనేది జరగదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఇచ్చిన యాడ్ని మీరు ఎలా నమ్ముతారు? సాధారణంగా యాడ్లో ఈ సబ్బు రాస్తే మీరు తెల్లగా మెరిచిపోతారు, మల్లెపూలాగా తలతల్లాడేస్తారని చెప్పేసి యాడ్ వస్తుంటుంది. ఆ యాడ్ని నమ్మి కొంతమంది సబ్బు కొనేసి రాసినంత మాత్రం వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారా? కాబట్టి యాడ్ని నమ్మి మోసపోకండి.
కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఎవరైనా మీకు బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. కొంతమంది ఆన్లైన్లో పైసా పరక తక్కువ వస్తుందని చెప్పేసి తీసుకుంటుంటారు, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడాలి అనేది తెలియక ఇబ్బంది పడతాము. అలాగే పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందని అంటారు, కాకపోతే అది ఒక్కోసారి 7 నుంచి 10 వరకే పనిచేస్తుంది ఆ నెంబరు. మరి ఆ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయడానికి మనకి టీం అంటూ ఉండదు. అదే మీరు ఒక ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఏజెంట్ నెంబర్ తీసుకోండి. అలాగే ఏజెంట్తో పాటుగా ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి టీం లీడర్ది, అలాగే ఆ బ్రాంచ్ మేనేజర్వి అందరి నెంబర్లు ఉంచుకొని ఏదైనా సమస్య వస్తే వాళ్ళతో మాట్లాడడానికి అవుతుంది. ఆఫీస్ సైడ్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేయడాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ అనేది తీసుకోవద్దని నేను అన్నా, కానీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెలుస్తుంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీలైతే మిత్రుడు దుర్గారావుకి ఏదైనా అవకాశం ఉంటే మీ వంతు సాయం మీరు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.